షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. అసలు షాద్నగర్ ప్రాముఖ్యత ఏమిటి? అక్కడే ప్లేస్ లో మీరు ఎందుకు ఇల్లు కొనాలంటే మీరు ఏం చెప్తారు? నీకు వచ్చే డౌట్ అడుగుతున్నట్టు కరెక్ట్ అడాలి. అక్కడ రేట్లు తక్కువ లేదు, మంచిది, ఆ రోడ్డు మంచిది. కంపేరింగ్ టు సిటీ సార్, కంపేరింగ్ టు సిటీ ప్లేస్ అంటే లైక్ మన హైదరాబాద్ లోపల పోల్చుకుంటే బయట చాలా తక్కువగానే ఉందని. చాలా తక్కువ కాదు, కంపేర్ టు రీజనబుల్ కొంచెం కొనుక్కోవచ్చు మా అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని. చేసావు తప్పుని మేనేజ్ చేస్తున్నా. లేదు, నేను విన్నాను సార్. ఈ మధ్య కాలంలో నేను ఒక యాడ్ కూడా చేశాను అనమాట ఆ ప్లేస్ లో. సో అప్పుడు విన్నాను అనమాట. సో కంపేర్ టు హైదరాబాద్ కి అక్కడ చాలా బాగుంది. అండ్ ఇంకేంటంటే కర్నూలు హైవేకి, ముంబై హైవే, బెంగళూరు హైవేకి దగ్గరగా ఉంటాం మనము, కొనుక్కోవచ్చు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటారు. సో అక్కడ ప్రాముఖ్యత ఏమిటి? అక్కడ కొనుక్కోవాలంటే మీరు ఏం చెప్తారు మాకు? షాద్నగర్ అనేది చాలా బ్యూటిఫుల్ డెవలప్మెంట్ ప్లేస్ అమ్మా. ఈ మధ్యలోనే అంతకుముందు గ్రామ పంచాయతీలో లెవెల్లో ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీ లెవెల్కి అప్గ్రేడ్ చేశారు. ఫస్ట్ పాయింట్. ఓకే ఓకే. తర్వాత అసలు షాద్నగర్ చాలా మంది ఏంటంటే షాద్నగర్ ఎక్కడ వస్తుంది అని అడుగుతుంటారు నాకు ఇన్వెస్టర్స్ ఫోన్ చేసి. సో ఒకసారి వాళ్ళ కోసం కొంత మ్యాక్సిమం మనకు తెలిసే ఉంటుంది. జస్ట్ ఫర్ మిగతా తెలియని వాళ్ళ గురించి, మీకు గచ్చిబౌలి తర్వాత శంషాబాద్ వస్తుంది, శంషాబాద్ తర్వాత కొత్తూరు వస్తుంది, కొత్తూరు తర్వాత నందిగాం వస్తుంది, నందిగాం తర్వాత షాద్నగర్ వస్తుంది, షాద్నగర్ తర్వాత బాలానగర్ వస్తుంది, బాలానగర్ తర్వాత జడ్చర్ల. ఇది ఒక స్ట్రెచ్. సో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఆల్మోస్ట్ 3-4 ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఒక పోలేపల్లి సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, మేకాగూడ అని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ ఇస్ ఇండస్ట్రియల్ ఏరియా, పోలేపల్లి సెజ్ ఇస్ రైట్ సైడ్. ఇది కాకుండా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ ఉంది. రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ వేర్ 1 lakh people at a single point of time can do yoga or meditation. 1 lakh. మై గాడ్. ఓకే. నేను మొన్న లాస్ట్ మంత్ వెళ్ళి వచ్చాను అక్కడికి. నేను ఐ స్టేడ్ దేర్ ఫర్ సమ్ డేస్ అండ్ కేమ్ బ్యాక్. ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే 1 lakh మంది కూర్చొని చేస్తానంటే ఎంత వాట్ వైబ్రేషన్స్ విల్ గెట్. పిన్ డ్రాప్ సైలెన్స్. ఇవన్నీ ఉండడం వల్ల అట్లనే ఎల్వి ప్రసాద్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎంఎస్ఎన్ ఫార్మా, నాట్కో ఫార్మా, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ ఆల్రెడీ రన్నింగ్. సో ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలంటే అందరు చూపు అక్కడ. మేబీ షాద్నగర్కి నాకు తెలిసి నెక్స్ట్ 4 to 5 yearsలో 2-3 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందంటే అర్థం అంటే ఇండస్ట్రీ ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే అన్ని మిగతా రిక్వైర్మెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒక 10 years బ్యాక్ షాద్నగర్లో 2,000-3,000 అంటే ఎవరు కొనేవాళ్ళు కాదు, ఆర్ 15 years బ్యాక్. ఇప్పుడు 30,000, 40,000, 25,000 పెట్టి కొనుక్కుంటున్నారు గజం. సో మీరు ఇందాక అడిగారు కదా, ఇందాక ఎపిసోడ్లో రేట్లు 2,000 కాస్త 10 times పెరిగిపోయింది 10 yearsలో, 15 yearsలో. ఓకే. సో అక్కడ కొనుక్కునే వాళ్ళకి జనరల్గా 2-3 రకాలు ఉంటాయి. మెయిన్ రోడ్లో కొనుక్కోవచ్చు, మెయిన్ రోడ్ని 2 to 3 kilometers కొనుక్కోవచ్చు, 5 kilometers కొనుక్కోవచ్చు. బట్ అప్రిషియేషన్ మారుతుంది, రేట్లు మారుతాయి. నాకు తెలిసి ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ నేను జనరల్గా చాలా చెప్పాను, నాకంటూ ఓన్ ప్రాజెక్ట్స్ ఉండవు. నేను ఐ డోంట్ కీప్ ఎనీ ఆఫ్ ద ప్రాజెక్ట్. నాకు ఓన్ ప్రాజెక్ట్ ఎందుకంటే దర్ ఇస్ రీజన్. ఇప్పుడు నేను నా సొంత ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఎవరు వచ్చినా అక్కడికి తోలుతూ ఉంటాను. నా ప్రాజెక్ట్ కొనండి అంటాను, నా కొడుకు మంచోడని ఎట్లా చెప్తారు, తాగుబోతే అని అట్లా. అదే నేను ప్రాజెక్ట్స్ పెట్టుకోలేదు. మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే రికమెండ్ చేస్తానో, సజెస్ట్ చేస్తానో దానికి అన్ని పర్మిషన్లు, డిటిసిపి, హెచ్ఎండిఏ, రేరా, బిల్డర్ హిస్టరీ ఇవన్నీ కనుక్కొని కూడా నేను వాళ్ళకి అంటే అడ్వైజ్ చేస్తాను. ఎవరిని పడితే వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లోనే 1000 ప్రాజెక్ట్స్, 1000 నాట్ 100. అందులో ఒక 5-10 ప్రాజెక్ట్స్ మాత్రం సెలెక్ట్ చేసి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఏం చూసుకుంటారంటే ఒక పెట్టుబడిదారు సేఫ్టీ, సెక్యూరిటీ, తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్, అది ఇంపార్టెంట్. ఆ ఫ్యాక్టర్స్ ఉండాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్లో ఒక 5 కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే ఆయన దగ్గర 50 కోట్లు ఆస్తుంటేనే 5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. 1 కోటి రూపాయలు ఉంటే 5 కోట్లు పెట్టి కొనడు. ఆ స్టేజ్కి వెళ్ళాడంటే ఆయన ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చాడు. ఈరోజు నేను 30 years, చాలామంది అనుకుంటారు సార్ 30 years ఇండస్ట్రీ అని. 30 years ఎంత నేర్చుకున్నామో, ఎన్ని లోటుబాట్లు, ఎంత దెబ్బలు తిన్నామో ఎవరికి. ఈరోజు మీకు ఫ్రంట్ కనిపిస్తుంది, బ్యాక్ చూస్తే మాకు కనిపిస్తుంది అన్నీ. ఫ్రంట్ని చూసి ఎప్పుడు డిసైడ్ చేయకూడదు. ఫ్రంట్, బ్యాక్, సెంటర్, టాప్, బోట్ అన్నీ చూడాలి. ఎందుకంటే నిజంగా కష్టపడేవాడికి ఇవన్నీ తెలుస్తాయి. కొంతమంది సిల్వర్ స్పూన్తో పుడతారు, వాడికి ఏం తెలియదు. డైరెక్ట్ పుట్టగానే సిల్వర్ స్పూన్ ఉంటుంది. ఎంతమంది సిల్వర్ స్పూన్ ఉంటుందంటే 10 మందిలో ఒకడు కూడా ఉన్నాడు, 100 మందిలో కూడా ఒకడు ఉంటాడు లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో షాద్నగర్, బెంగళూరు హైవే NH 44 అంటారు,
చాలా ఇంపార్టెంట్, చాలా వేగంగా పెరిగే ఏరియా, అభివృద్ధి చెందే ఏరియా. ఎయిర్పోర్ట్ ఈజ్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్, ఓఆర్ఆర్ ఈజ్ 20 minutes డ్రైవ్, RRR ఈజ్ వెరీ వాకబుల్ డిస్టెన్స్, క్లోజ్. సో ఇన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి షాద్ నగర్ మంచిగా పికప్ అవుతుంది. మేబీ నెక్స్ట్ 5 years ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ కుకట్పల్లి ఆర్ గచ్చిబౌలి ఆఫ్ హైదరాబాద్. అది దాని తాలూకా ప్రాముఖ్యత. ఎప్పుడైనా ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఉంటే కనుక అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. చాలామంది రేట్స్ అడుగుతారు. ప్రాజెక్ట్స్ అయితే నేను డిస్కస్ చేయలేను. మెయిన్ రోడ్ పక్కన మీకు 25,000 to 30,000 దొరుకుతుంది. ఇన్సైడ్కి వెళ్తే ఒక 2-3 kilometers 15,000 నుండి 20,000 దొరుకుతుంది. ఒక 5 kilometers లోనికి వెళ్తే కనుక 10-15,000 దొరకవచ్చు మీకు. అయితే పిండి కొలిది రెట్టి అంటాం కదా, జిత్తనా ఆట ఉత్తనా రోటీ. సో మెయిన్ రోడ్ పక్క కొనుక్కునేది 5 to 6 years డబుల్ అయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి, పుష్కలంగా కనిపిస్తున్నాయి తెలుగు భాషలో. అదే 2 to 3 kilometers లోనికి వెళ్తే మేబీ అనదర్ 2-3 years మోర్. అండ్ లోనికి వెళ్తే మినిమం యూ టు వెయిట్ ఫర్ 10 years. సో దట్స్ ది అనాలిసిస్. సో మీకున్న స్తోమతోటి చాలామంది సార్ నా దగ్గర 30 లక్షలు బడ్జెట్ ఉంది, నేను నా సొంత ఇంటి కల్లా నిరాశైనా అంటారు. ఎవరికల్లా నిరాశ కాదండి, అందరికల్లా ఉంటే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఒకసారి నన్ను అడిగారు, సార్ మీ లైఫ్ సక్సెస్ ఏంటని ఒక యాంకర్ అడిగారు ఏదో ఛానల్లో. చాలామంది ఏం చెప్తారు, ఏదో నేను కష్టపడ్డాను ఇవన్నీ. నేను అది చెప్పలేదు, ఏ క్యూబ్ అని చెప్పాను. ఏ క్యూబ్ అంటే A⁴ యాక్సెప్ట్, అకామిడేట్, అడ్జస్ట్. అప్పుడు డైవర్స్ ఉండవు, కొట్లాడుండవు, దెబ్బలుండవు. ఇప్పుడు ఉన్న ప్లేసుల్లో చూస్తే 80% ఆర్ బీయింగ్ డైవర్స్ ఇన్ నెక్స్ట్ 1 year. ఈ యాక్సెప్టెన్స్ లేకపోతే ఏమంటే మా ఈగో మీన్స్ వీగో, యువర్ లైఫ్ ఈజ్ ఎండ్. ఎప్పుడైతే ఈగోయిస్టిక్ ఫీల్ అయ్యామో క్రిటిసిజం చేస్తారు మనకి. నేను లైఫ్లో గ్రో అవడానికి నేను క్రిటిసిజమే కారణం. చిన్నప్పుడు చాలామంది నాకు సర్కాస్టిక్గా వీడు ఏదో టాటా కంపెనీలో పనిచేసినట్టు కాలు మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాడు రా వీడు అని నన్ను కామెంట్ చేసేవారు. ఆ కామెంట్ చేసి నేను చాలా స్ట్రాంగ్ అయిపోయాను. I wanted to be a CEO for 1,000 crores, but I made CEO for 5,000 crores. So your hard work, your hard efforts never fail. Will come back with result. You bounce back. ఎవరైనా మనల్ని తిడితే పాయింట్ అవుట్ వేస్తే మీకు లేదు, నువ్వు అందంగా లేవు, లేకపోతే ఇంక డబ్బులు లేవు, ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. ఆ కామెంట్స్ పాజిటివ్గా తీసుకోండి. వన్ ఫైన్ డే యూ విల్ గివ్ దెమ్ ఎ ఆన్సర్ ఇస్తారు. నోట్ మీద వేలు వేసుకుంటాడు. దిస్ ఇస్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. సో షాద్ నగర్లో కొనుక్కోవాలనుకుంటే దే కెన్ అప్రోచెస్, వీ విల్ గైడ్ దెమ్, బట్ దే హ్యావ్ టు టేక్ సమ్ అపాయింట్మెంట్ ఫర్ కన్సల్టింగ్. దెన్ విల్ గైడ్ దెమ్ ఫర్ 1 hour టైం ఇచ్చి డీటెయిల్గా మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.